నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుమాలి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎడ్ల బండ్ల పోటీలు. యోగా ద్వారా మానసిక ప్రశాంతత, ఆరోగ్య భద్రత లభిస్తుంది. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మర్ క్యాంప్. ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎడ్ల బండ్ల పోటీలు హోరాహోరీగా సాగాయి. ఈ పోటీలకు రాష్ట్ర నలుమూలల నుండి 50 ఎడ్ల జతలు వచ్చాయి. వీటికి సీనియర్స్, జూనియర్స్ విభాగాల్లో పరుగు పోటీలు నిర్వహించారు. శ్రీ నేరేలమ్మ వారి జాతర తీర్థ మహోత్సవం సందర్భంగా ఈ పోటీలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని పత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ ఈ పోటీలు ప్రారంభించారు. సీనియర్ విభాగంలో ప్రథమ స్థానం కోరవీర వెంకట సత్యవేణి గుమ్ములేరు 12,000 రూపాయలు. ద్వితీయ స్థానంలో మద్ల నవనీత శ్రీ మణికంఠ కొవ్వాడ 10,000 రూపాయలు. తృతీయ స్థానంలో కొంచెం మనోజ్ కాపవరం 8,000 రూపాయలు. జూనియర్స్ విభాగంలో ప్రథమ స్థానం గడ్డం అప్పారావు చేయివాడ 10,000 రూపాయలు. ద్వితీయ స్థానం బడా మాను శ్రీను దుల 8,000 రూపాయలు. తృతీయ స్థానం బండారు శ్రీను కొప్పవరం 6,000 రూపాయలు ఎడ్లు నిలిచాయి. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు వరుపుల తమ్మయ్య బాబు, ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, జ్యోతుల పెద్దబాబు, సూతి బూరయ్య, సూతి ప్రభాకర్, చంద్రవోలు రాజా, పసల సూరిబాబు, చందవోలు సాయిరాజ్, కోరుకొండ శ్రీ రామకృష్ణ, తోట నాగేంద్ర, గోపి, సాయి తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు తిరుమల గ్రామంలో నేరేలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఎడ్ల బంధాన్ని చేసిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, కూటమి నాయకులకు, పెద్దలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వేదిక ముందు ఉన్న ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం, ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఒకటి ఎడ్ల బంధాలు. ఈ రోజు ఈ సంస్కృతిని కాపాడాలి, సాంప్రదాయాలు ఇంకా మనలో ఉండాలి అని చెప్పి రాబోయే తరానికి తెలియాలి అని ఏర్పాటు చేసిన ఈ ఎడ్ల బంధాల కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు పెద్దలందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ కార్యక్రమం ఇంత విజయవంతమైంది, ఊరంతా కూడా కలిసికట్టుగా చేసి ఇంత విజయవంతం చేసి ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా సంతోషంగా, గౌరవంగా పంపించి ఎంతో వాళ్ళకి ఆహ్లాదకరమైన వాతావరణంలో వారు సంతోషంగా ఎడ్ల పందాలు చూడడం జరిగినందుకు ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ విజేతలుగా ఎన్నికైన వారందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాన్ని రాబోయే తరానికి తెలియడానికి, రాబోయే కాలంలో కూడా మరిన్ని చేయాలని మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీన్ని మీరందరూ సపోర్ట్ చేసుకుంటూ ప్రతి చోట ఎక్కడ జరిగినా మన సంస్కృతి సాంప్రదాయ ప్రకారం, హిందూ సాంప్రదాయ ప్రకారం ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాలను మీరు ఎంకరేజ్ చేయాలని చెప్పి మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన కమిటీ వారికి అందరికీ కూడా ప్రజలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
యోగా ద్వారా మానసిక ప్రశాంతత, ఆరోగ్య భద్రత లభిస్తుందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్న రాజప్ప అన్నారు. సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయం వద్ద శుక్రవారం నిర్వహించిన యోగాంధ్ర ప్రత్యేక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చిన్న రాజప్ప కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ప్రారంభించారు. ప్రాచీన కాలం నుండి యోగా విద్య కొనసాగుతూ వస్తోందని, నేడు ప్రపంచ దేశాలకే యోగా అందించిన ఘనత భారతీయులకే దక్కిందని ఎమ్మెల్యే చిన్న రాజప్ప అభివర్ణించారు. జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, కూటమి నేతలు, అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా యోగా శిబిరంలో పాల్గొన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం చక్కటి ప్రాంతంతో మనం స్టార్ట్ చేసుకున్నాం. ఇప్పుడు అందరూ కూడా లేచి నుంచుంటే ఎదరై తీసుకొద్దాం. స్లోలీ అండ్ గ్రాడ్యువల్. హై బీపీ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇది చేయకూడదు. మెడని మెల్లిగా వెనక్కి లాగి సెంటర్కి తీసుకురండి. రైట్, రిలాక్స్, స్టాండ్ అప్. ఇది చాలా నచ్చినట్టు ఇంకోసారి చేద్దాం, సరేనా? అందరి మొహంలో చాలా నవ్వు ఉంది. ఇంకోసారి చేద్దాం. కమాన్, పొజిషన్స్ అండ్ డౌన్. చక్కగా అలాగే ఉండండి. రైట్, స్టాండ్ అప్. వెరీ గుడ్, ఎక్సలెంట్. వ్యక్తి చూడండి, అర్ధ చక్ర అప్. మళ్ళీ మామూలు స్థితికి వచ్చేయండి. మళ్ళీ ఇంకొకసారి చేద్దాం. స్లోగా డౌన్ అవ్వండి. రెండు చేతుల మధ్య బుర్ర పడేస్తే చాలు, జాగ్రత్తగా. వెరీ గుడ్, రిలాక్స్, ఎక్సలెంట్. ఇప్పుడు చేసేది త్రికోణాసనం అండి. త్రికోణాసనం సయాటికా ప్రాబ్లం, తొడలకి ఇబ్బంది వచ్చిన వాళ్ళకి అన్నిటికీ చాలా మన దగ్గరికి లాగి వెన్నుముక నిటారుగా పెట్టాలి. యోగా రూల్ ఏంటంటే వెన్నుముక ఎప్పుడూ నిటారుగా ఉండాలి. అలాగే ఇంకా ప్రముఖులు కూడా వచ్చి ఉన్నారు. సో వాళ్ళకి స్వాగతం చెప్తాం. స్వాగతం, సుస్వాగతం. ఓకే, అవసరం సార్. ఓకే. ఈ రోజు మన ఆహ్వానాన్ని మన్నించి విద్యార్థుల ఆలోచన శక్తి పెంచుకోవాలని, దాని ద్వారా ప్రశ్నించే తత్వం అలవడుతుందని మానసిక వైద్య నిపుణులు డాక్టర్ అఖిల, దంత వైద్య నిపుణులు డాక్టర్ జమ్మి శిరీష్ అన్నారు. పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మర్ క్యాంపులో విద్యార్థుల్ని ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగించే అంశాలు నేర్చుకోవాలని తెలిపారు. ప్రతి అంశాన్ని ప్రశ్నించే ఆలోచనతో ఉన్నప్పుడే కొత్త ఆలోచన ఉద్భవిస్తాయని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలతో గడిపే సమయాన్ని పెంచాలన్నారు. పాఠశాలలో జరిగిన విషయాల్ని తెలుసుకునే ప్రతిదీ విద్యార్థుల నుండి తెలుసుకోవాలన్నారు. విద్యార్థులకు నక్షత్ర దంత వైద్యశాల డాక్టర్ జమ్మి శిరీష ఆధ్వర్యంలో డాక్టర్స్ బృందం దంత పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ గౌరవ అధ్యక్షులు బుద్ధ శ్రీనివాస్, కార్యదర్శి రొంకల అరుణ్, అమృత, నమ్రత, సాయి, బంగారం, మణికంఠ, నేహ, రేణుక, అంజలి, అనుష, జస్విత, లలిత, లావణ్య, మనోజ్, నాని, హర్ష, భాష, సందీప్, యోగేష్, లోకేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఫ్రూట్స్ తినడానికి అలవాటు చేసుకోండి. అండ్ నెక్స్ట్ స్వీట్స్ బదులు డ్రై ఫ్రూట్స్ ఏమైనా తినడానికి పేరెంట్స్ కూడా ఏంటంటే కొంచెం డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇస్తే వీళ్ళ ఎనర్జీ లెవెల్స్ అనేవి బాగుంటాయి. తర్వాత ఇప్పుడు స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఈ చెప్పే 2 నిమిషాలు కూడా మెయిన్ 9th 10th క్లాస్ పిల్లలు ఎవరున్నారమ్మా? ఇప్పుడు 9th 10th తర్వాత మీరు ఎంటర్ అయ్యేది ఏంటి? ఇంటర్మీడియట్, అవునా? సో నెక్స్ట్ కమింగ్ 2-3 years కూడా మీకు చాలా ఎక్కువ చదవాల్సి ఉంటుంది. దానికి భయపడకూడదు. ఫస్ట్ ఒక్కసారి చదువును వదిలేయకూడదు. ఏంటంటే అందరూ కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఇంజనీరింగ్ కానీ, డాక్టర్ కానీ, డిగ్రీ కానీ, మనం ఏదన్నా ప్రొఫెషనల్ కోర్స్ చదివేటప్పుడు మనం ఖచ్చితంగా ఈ 10th ఇంటర్మీడియట్ అనేది జాగ్రత్తగా చదువుకోవాలి, సరేనా? ఏదన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా టీచర్ని అడిగి అలవాటు చేసుకోవాలి. దాన్ని భయపడకూడదు. కొన్ని టీచర్ గారిని అడగలేకపోతున్నారంటే మీ క్లాస్లో ఎవరైతే బాగా చదువుతున్నారో ఆ సబ్జెక్ట్లో వాళ్ళన్నా వెళ్ళి అడగాలి ఫస్ట్. కరెక్ట్గా ఎగ్జామ్స్కి 10 days ముందు టెన్షన్ పడడం అనేది ఉండకూడదు, ఓకేనా? సో అందుకని డైలీ 1 hour to 2 hours రీడింగ్ అనేది మీరు అలవాటు చేసుకోవాలి. సరే, మార్నింగ్ ఏ టైంకి లెగుస్తారు పిల్లలు? స్కూల్ ఎన్నింటికి? స్కూల్ 6:30కా?
పెద్దాపురం పురపాలక సంఘం ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కొత్తపేట గుర్రాల సెంటర్ నుండి యోగాంధ్ర అవగాహన ర్యాలీని మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు శతాబ్ది పార్కులో యోగాసనాలు నిర్వహించారు. స్లోగన్ చెప్పండి. నువ్వేం చేస్తున్నా అందరూ వచ్చేసినారు మళ్ళీ ఎవరికెళ్ళి ఎంతసేపు లంగ్స్ ఓపెన్ అవ్వాలి. ఇన్హేల్ ఎక్సేల్. బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు గాలి తీసుకోవాలి, లోపలికి వచ్చాడు గాలి విడిచిపెట్టాలి. పూర్తి సంకోచ వ్యాకోచాలు జరగాలి. పూర్తిగా సంకోచ వ్యాకోచాలు జరగాలి. మీరు గమనించిన ప్రతిదీ శ్వాసతోనే ఉందండి. రిలాక్స్. మన గ్రామం ముఖద్వారం వద్ద వచ్చే వారికి వెళ్లే వారికి చెత్త కుప్పలతో స్వాగతం పలికే సంస్కృతి విడనాడదామని గ్రామ ముఖద్వారం వద్ద పూల మొక్కలతో స్వాగతం పలుకుదామని పాటంశెట్టి సూర్యచంద్ర ప్రజలను కోరారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాల్లో భాగంగా చెత్తరహిత గ్రామాలు చేయడం ద్వారా స్వచ్ఛ గ్రామాల సాధన కోసం అందరూ ఆరోగ్యంగా ఉండడం కోసం పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యతగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భావించాలని పాటంశెట్టి సూర్యచంద్ర కోరారు. చెత్త సేకరణకు ప్రతి వీధిలోకి వచ్చే పంచాయతీ వాహనాల్లోకి తడి చెత్త పొడి చెత్తల్ని ప్రజలు తమ ఇంటి వద్దనే వేరు చేసి ఈ విధంగా సహకరించాలని ప్రజల్ని కోరారు. చెత్తను ప్రతిరోజు కాల్చడం వల్ల దానిలో ఉన్న ప్లాస్టిక్ వస్తువుల నుండి వచ్చే విషవాయువుల వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉన్నాయని సూర్యచంద్ర ప్రజలకు తెలిపారు. మొన్న 3 రోజుల క్రితం ఈనాడు పేపర్లో కూడా రావడం జరిగింది. చెత్తంతా గ్రామం ఎంట్రన్స్ లో వేయడం, ఈ చెత్తని ప్రతిరోజు కాల్చడం, అంటే దీనివల్ల కాల్చడం వల్ల ఈ పొగ ఇక్కడే ఉండదు, ఇది గ్రామంలో అందరూ కూడా ఈ పొగ పీలుస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మేము కోరుతా ఉన్నాం, పంచాయతీకి సహకరించండి, ప్రభుత్వానికి సహకరించండి. ఇంటికి ప్రతిరోజు రిక్షాలు వస్తూ ఉన్నాయి, పంచాయతీ రిక్షాలు, ట్రాక్టర్లు వస్తూ ఉన్నాయి. తడి చెత్త పొడి చెత్త మీరు ఎడదీసి ఇచ్చినట్లయితే అది చెత్త నుండి సంపద తయారీ కేంద్రం దగ్గరికి తీసుకెళ్ళి అక్కడే తడి చెత్త పొడి చెత్తల్ని అక్కడ మళ్ళీ ఎరువు కింద తడి చెత్తను తయారు చేస్తారు. పొడి చెత్తని ఈ ప్లాస్టిక్ ఐటమ్లు అన్నీ కూడా మళ్ళీ అమ్మడం జరుగుద్ది. ఇక్కడ నుండి దీన్ని కాల్చడం వల్ల ప్రజలందరికీ అనారోగ్యం, దీన్ని అమ్మడం వల్ల ఆదాయం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వచ్ఛాంధ్రప్రదేశ్ కావాలి, స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలి, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని చెప్పేసి వారు తప్పిస్తున్న పరిస్థితుల్లో మరి ప్రతి గ్రామంలోని కూడా ఊరు ఎంట్రన్స్ వచ్చేటప్పటికి మంచి చక్కని ఆహ్లాదకరమైన మొక్కలతో స్వాగతం పలకాలు తప్పించి ఈ రకమైన చెత్త కుప్పలతో స్వాగతం పలకడం అనేది మనం మానుకోవాలి. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకుని ప్రభుత్వానికి సహకరించాలి. ప్రభుత్వం కూడా మరి ఈ పారిశుద్ధ్య కార్మికుల్ని పెంచాల్సిన పరిస్థితి ఉంది. మరి పారిశుద్ధ్య కార్మికులు మరి ప్రతి 1000 మంది జనాభాకి ఒక పారిశుద్ధ్య కార్మికుడు ఉండాలి. ఆ రకంగా లేని పరిస్థితి, ఇప్పుడు వారికి జీతాలు సక్రమంగా లేని పరిస్థితి. కాబట్టి ఈ రకమైన పరిస్థితి ఉండకూడదు. ప్రతి గ్రామంలో కూడా ఇలాగే ఉన్నాయి. గ్రామం పేరు కూడా చెప్పట్లేదు నేను ఇంకా, ఎందుకంటే ఆ పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేస్తూ ఉన్నారు. మరి పంచాయతీ సెక్రటరీ బలి అవ్వకూడదు, సస్పెండ్ అవ్వకూడదు అని చెప్పేసి మేము గ్రామ ఎంట్రన్స్లో ఉన్న పరిస్థితులు మేము చూపిస్తున్నాం. మరి ఈ పరిస్థితులు మారకపోతే తప్పనిసరిగా ప్రతి గ్రామంలో కూడా అక్కడ ఎవరైతే దీనికి బాధ్యులో వారి మీద మేము ఫిర్యాదు చేయడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, మరి ఇటువంటి పరిస్థితులు ఏ గ్రామంలోనే ఉండకూడదు. ముందుగా
ఎంట్రన్స్ లో చక్కని మొక్కలతో ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం చాలా స్పష్టమైన ఆదేశాలతో ఉన్నారు. బాధ్యతగా ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నారు. ప్రజలు కూడా సహకరించాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై స్వచ్ఛాంధ్రప్రదేశ్. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామం అనే శ్రీనివాస నగరంలో శ్రీ శ్రీ అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామి దివ్య విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా నిన్న ఈ రోజు జరిగిన కార్యక్రమాలు 7/6/2025 రేపు స్థిరవారం ఉదయం 7:46 చిత్తా నక్షత్ర యుక్త మిథున లగ్నం నందు శ్రీ అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామి దివ్య విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం జరుగును. ఉదయం 8 గంటల నుండి 43 నిమిషాలకు కర్కాటక లగ్నం నందు జీవధ్వజ శిఖర ప్రతిష్ఠ జరుగును. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. లక్ష్మీనారాయణ పరబ్రహ్మణే నమః. శశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసైరుహేక్షణం సహారవక్షస్థలశోభితోత్సవం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం శ్రీనివాసనగరం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆజ్ఞ చేత అష్టలక్ష్మీ సహితంగా లక్ష్మీనారాయణ స్వామి వారి దివ్య శిలా విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం నిన్నటి రోజున ప్రారంభం చేసి 3 రోజులు త్రియాన్నిక దీక్షగా జరుగుతున్నది. దీనిలో భాగంగా నిన్నటి రోజు సంకల్పము, ప్రతిష్టా సంకల్పము, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, పరిషత్ ప్రాయశ్చిత్తము, పంచగవ్య ప్రాసన, దీక్షాధారణ, రక్షాబంధన ధారణ, యాగశాల శుద్ధి, యాగశాల ప్రవేశము, అంకురారోపణము, అఖండ దీపస్థాపన, యాగశాలలో మండపారాధనలు ఇవన్నీ పూర్తి చేసుకున్నాం. ఈరోజు ఉదయం అగ్ని ప్రతిష్టాపన, అరణిమథన చేసి అగ్ని ప్రతిష్టాపన, వాస్తు హోమము, పర్యజ్ఞీకరణము, ఆవాహిత సర్వదేవతా హోమములు, అలాగే అష్టలక్ష్మి అమ్మవారి విగ్రహములకు, మహాలక్ష్మి లక్ష్మీనారాయణ స్వామి వారి విగ్రహములకు, శిఖరానికి, ధ్వజానికి, స్వామివారి వాహనమైనటువంటి గరుడ ఆళ్వారు స్వామివారి విగ్రహానికి నిన్నటి మొదలుకొని జలాధివాసము, క్షీరాధివాసము, పంచగవ్యాధివాసములు పూర్తి చేసుకుని ఉన్నాం. ఇప్పటి వరకు ఈరోజు ఈ ప్రధానమైనటువంటి ఈ ఆవాహన దేవతలకు సంబంధించినటువంటి హోమాలన్నీ కూడా పూర్తి చేసుకుని ఈరోజు సాయంత్రం పుష్పాధివాసము, ఫలాధివాసము, ధాన్యాధివాసము, శయ్యాధివాసంతో అధివాసాలన్నీ పూర్తి చేసుకుని రేపటి రోజు ఉదయం 7:36 మిథున లగ్నంలో స్వామివారి దివ్య యంత్ర విగ్రహ ప్రతిష్టాపనలు, అష్టలక్ష్మి సహితంగా లక్ష్మీనారాయణులు, ధ్వజము, శిఖరము, గరుత్మంతుడిని కూడా ప్రతిష్ఠ చేసుకోవడం జరుగుతుంది. మోక్షమిచ్చే జనార్దన అని శాస్త్రవచనాన్ని అనుసరించి మనకి ఇక్కడ ఏకకాలంలో ఐశ్వర్యాన్ని, మోక్షాన్ని కూడా ప్రసాదించే విధంగా కేవలం మోక్షంగానే కాకుండా స్వామివారి అనుగ్రహంతో అష్టలక్ష్ములు ఉన్నారు. ఇక్కడ స్వామివారిని సేవించినట్లయితే అష్టైశ్వర్యములతో పాటు మోక్షమిచ్చేత జనార్దన అని స్మృతి వచనాన్ని అనుసరించి స్వామివారు మనకి ఇహపర సుఖాలన్నింటినీ కూడా అనుగ్రహించేటటువంటి పరమపదమైనటువంటి శ్రీనివాసనగరంలో లక్ష్మీనారాయణ స్వామి వారి ప్రతిష్టా మహోత్సవం జరుగుతున్నది. ఇతఃపూర్వం అష్టలక్ష్మీదేవి ఆలయంగా ఉండేది. దాన్ని జీర్ణోద్ధరణం చేసి భక్తజనుల సహాయ సహకారాల చేత ఈరోజు అష్టలక్ష్మీ సహితంగా లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంగా జీర్ణోద్ధరణ, పునఃప్రతిష్టాపన కూడా జరుగుతూ ఉన్నది. కావున 50 మంది భక్తులు కూడా ఆలయాన్ని విచ్చేసి స్వామివారి ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొని ఆలయాన్ని దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి తరించవలసిందిగా కోరుతున్నాం. గోవిందా లక్ష్మీరమణ గోవిందా.
కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు రావులపాలెం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు 80కి పైగా వినతి పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం నిరంతరంగా కృషి చేస్తోంది. అందుకు ప్రతిఫలంగా ప్రజలు మమ్మల్ని అభినందిస్తున్నారు. పరిష్కారమైన సమస్యలపై అర్జీదారులే స్వయంగా హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. వినతులన్నింటినీ సంబంధిత శాఖల అధికారులకు పంపిణీ చేయడంతో పాటు వాటిని ఆన్లైన్లో కూడా నమోదు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల కోసం ప్రభుత్వం అందిస్తున్న సేవల్ని మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరవేసే దిశగా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతూ సమస్యలు స్వయంగా వినడమే ప్రజా దర్బార్ ప్రత్యేకత అని ఎమ్మెల్యే అన్నారు. ఏం కావాలి మరి బియ్యం ఇవ్వాలంటే పెన్షన్ రాదు. నీకు ఎంత వయసు ఎంత 50 దాటాయా మరి అలా చేదు కూడా ఎంక్వైరీ అవుతున్నాయి. కాగితాలు ఇచ్చేయారు, స్థలాలు ఉన్నాయి లేవు కూడా పారిశ్రామిక మౌలిక సదుపాయాలు అవసరమయ్యే శాండ్విచ్ ప్యానెల్ తయారీ ప్లాంట్ను తడ దగ్గర మాంభుట్టలో ఈ ప్యాక్ ఫ్రీ ప్యాప్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఎండీ సీఈఓ సంజయ్ సింఘానియా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కోల్డ్ స్టోరేజ్, ఫుడ్ ప్రాసెసింగ్, క్లీన్ రూమ్లు, పారిశ్రామిక మౌలిక సదుపాయాల రంగాల్లో శాండ్విచ్ ప్యానెల్కు పెరుగుతున్న డిమాండ్ను తీర్చడమే లక్ష్యమన్నారు. ఎనర్జీ ఎఫిషియంట్, హై పర్ఫార్మెన్స్ శాండ్విచ్ ప్యానెల్స్ అవసరాలు తీర్చేందుకు ప్రత్యేకంగా రూపకల్పన చేశామన్నారు. ఈ కొత్త ప్లాంట్ 2,83,660 చదరపు అడుగుల్లో ఉందన్నారు. ఇందులో 1,49,151 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతం కలదన్నారు. ఈ కొత్త ఫ్యాక్టరీ ద్వారా ఈ ప్యాక్ సంవత్సరానికి 8 లక్షల చదరపు మీటర్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుందన్నారు. దీంతో సంస్థ మొత్తం శాండ్విచ్ ప్యానెల్ ఉత్పత్తి సామర్థ్యం 13.10 లక్షల చదరపు మీటర్లకు చేరుకుందన్నారు. ఈ ప్లాంట్లో పూర్తిగా ఆటోమేటెడ్ కంటిన్యూయస్ ప్రొడక్షన్ లైన్ ఏర్పాటు చేశామన్నారు. सबके स्वामी अंतर्यामी पूर्ण कीजिए नाथ, तुमको अंदर रखते सबके याद। सबके स्वामी अंतर्यामी पूर्ण कीजिए नाथ। Very beautifully, here's the entire story. That from dreams we dream the lines of, that from dreams we dream the lines so bold with
తిరుపతి జిల్లా తడ పోలీస్ స్టేషన్ వద్ద జాతీయ రహదారిపై పార్సెల్ లారీ దగ్ధమైంది. థర్మాకోల్ లోడ్తో వచ్చిన పార్సెల్ లారీ నుండి ఒక్కసారిగా పొగలు రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. పొగలు వచ్చిన కొద్దిసేపటికి పార్సెల్ లారీ నుండి మంటలు ఎగిసిపడ్డాయి. సుళ్లూరుపేట అగ్నిమాపక కేంద్రం, అపాచీ పరిశ్రమ అగ్నిమాపక కేంద్రం సహాయంతో మంటలను అదుపు చేసే ప్రయత్నము చేశారు. అయినప్పటికీ మంటలు అదుపులోకి రాకపోవడంతో శ్రీ సిటీ నుండి వచ్చిన 3వ ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా తడ పోలీసులు క్రమబద్ధీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ డే నిర్వహించారు. ప్రజల నుండి అర్జీలు స్వీకరించి అధికారులకు అందించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. అలాగే గతంలో మంజూరైన ఇళ్లకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీ, ఎస్సీ కుటుంబాలకు 50,000, ఎస్సీ కుటుంబాలకు 75,000 రూపాయల చొప్పున అందిస్తుందని తెలిపారు. హౌసింగ్ లబ్ధిదారులే సొంతంగా కట్టుకోవాలని, గతంలో కాంట్రాక్టర్ చేతుల్లో పెట్టి మోసపోయిన విధంగా మళ్లీ మోసపోవద్దన్నారు. కానీ మొన్న 1,50,000 ఇచ్చారు. మీరందరూ ఏదో చేస్తాడు, ఏదో అయిపోతుందని చెప్పి అందరూ ఓట్లేశారు. మమ్మల్ని అంతా ఓడించారు. ఓడిదంతా ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు ఇచ్చిన 2,30,000 రూపాయలు తీసి 1,50,000 మీకు ఇచ్చాను. తర్వాత మేము గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అర్బన్ హౌసింగ్ కట్టించాం. మీరు చూసుకుంటారు మీ పక్కనే ఒక్కొక్కటి 6 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలకి మేము అక్కడ ఇల్లు కట్టించి బ్రహ్మాండంగా మీ అందరికి కూడా పేదలకు అంతా ఇచ్చాం. కానీ ఇప్పుడు ఏమైందంటే అమ్మా, మీకు 1,50,000 ఎప్పుడన్నా మీరు ఇల్లు చూసుకున్నారా? కట్టిలు మీరు చూసుకున్నారా? చెప్పండి, వాస్తవాలు చెప్పండి. ఏంటంటే అమ్మా, వాస్తవాలు చెప్పొచ్చే మీరే. మేము పెట్టింది మీకోసం, మీటింగ్ పెట్టింది నేను. ఎందుకంటే నేను మీ సొంత కాబట్టి, గూడూరులో పుట్టినాడు కాబట్టి నాకు తెలుసు బాధ. నేను కూడా స్లంలో వచ్చినాడు కాబట్టి ఉన్న వాస్తవాలు చెప్పండి. ఎంత చేయాలో చేస్తున్నాం. మీరు ఎప్పుడన్నా ఇల్లు చూసుకున్నారా? మీరు కట్టుకునే ఇళ్ళు సరే వదిలేండి. ఎంతమంది సొంతంగా కట్టుకున్నారా? ఎంతమంది సొంతంగా చేస్తున్నామా? సొంతం కట్టుకునేవాళ్ళు వాస్తవాలు మీకు అనిపిస్తుంది లెక్కేసుకోండి. సొంతం గడి ఎంతమంది? 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 మంది. అంటే దాదాపు 995లో 15 మంది సొంతంగా. తిరుపతి జిల్లా వాకాడు మండలం పూడిరాయ దొరువు పంచాయతీలోని చిన్నతోట గ్రామంలో వేరుశనగ పంట వేసుకుంటున్న రైతులు సోలార్లు, వైర్లు ఎన్నడూ లేని విధంగా కొన్ని రోజులుగా చోరీకి గురవుతున్న దృశ్య గ్రామ రైతులు మాటు వేసి దొంగల్ని పట్టుకున్నారు. వారు సైదాపురం మండలానికి చెందిన కుందా శ్రీనివాసులు, వారి భార్య, కుమారుడు గ్రామంలోని చవక చెట్లు నరికే కూలీలుగా చిన్నతోట గ్రామానికి వచ్చారు. పగలు చెట్లు నరికే పనికి వెళ్లడం, రాత్రిపూట దొంగతనానికి పాల్పడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. దొంగలించిన వైర్లను ఆటో ద్వారా రైతులు తరలిస్తున్నారని, నేనే కట్ చేశారని కుందా శ్రీనివాసులు స్వయంగా ఒప్పుకున్నాడు. 1 మీటర్ వైరు 270 రూపాయలు ఉంటుందని, కష్టపడి వేరుశనగ పంటకు రక్షణ ఉంటుందని అమర్చుకున్నామని, అయితే మా గ్రామానికి వచ్చి వారు పనితనం చూపించారని రైతులు ఆవేదన చెందారు. ఈ మేరకు గ్రామస్తులు వాకాడు సబ్ ఇన్స్పెక్టర్ కు సమాచారాన్ని ఫోన్ ద్వారా అందించారు. చరణ నిమిత్తం చోరీలకు పాల్పడుతున్న వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. తెలియకుండా ఎన్ని వైర్లు ఎట్ట కట్ చేసావు? చెప్పు, నిజం చెప్పు. చెప్పు. ఈడు కొడుకు ఇంకోటి కొడుకు నిక్కిచ్చేసాడు. కొడుకు కూడా భార్యను కూడా పెట్టుకో. కత్తులు అడుగు.
అతను భార్య కొడుకు తీసుకెళ్ళి పెట్టి ఫోటో ఇది ఆయన తీపలేదు నాకు కొంచెం పెట్టేది వీడియో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమాలి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎడ్ల బండ్ల పోటీలు. యోగా ద్వారా మానసిక ప్రశాంతత, ఆరోగ్య భద్రత లభిస్తుంది. పెద్దపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. పెద్దపురం చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మర్ క్యాంప్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇమేజ్ న్యూస్.